వేలుకు వేలు డబ్బులు ఖర్చు పెడితేనే స్కిన్ తెల్లగా అవుతుంది అనుకుంటే మాత్రం భ్రమే. నిజమండి నేను చెప్పేది. 10 రూపాయలతో 5 నిమిషాల్లో నల్లగా ఉన్న స్కిన్ని తెల్లగా మార్చి చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామంది ఏదైనా ఒక సింపుల్ టిప్ చెప్పండి అక్క స్కిన్ తెల్లగా మారడానికి అని అడుగుతున్నారు. స్కిన్ తెల్లగా మారడానికి ఒక 5 మినిట్స్లో ఒక చిన్న చిట్కా చెప్తాను. దీన్ని ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. మన దగ్గర ఒక 10 రూపీస్ ఉంటే చాలండి, స్కిన్ మొత్తం తెల్లగా మారుతుంది ఇన్స్టెంట్గా. పార్లర్కి వెళ్ళి 2000 3000 ఖర్చు పెట్టుకునే కంటే 10 రూపాయలతో స్కిన్ తెల్లగా మారుతుంది. లైవ్లోనే డార్క్గా ఉన్న పర్సన్ మీద అయితే చేస్తాను. రిజల్ట్స్ అనేది లైవ్లో చూపిస్తాను. ఈ లైట్స్ అయితే అస్సలకి చేయను, బయట చూపిస్తాను. ఓకే, మీకు రిజల్ట్స్ అయితే బయట తెలుస్తాయి కదా బాగా. ఎటువంటి లైట్ లేకుండా సన్ లైట్లో చూపిస్తాను. ఇంక లైట్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. వీడియో చూసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా సక్సెస్ అయింది. హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. ఫ్రంట్ బాగానే హెయిర్ లాస్ అవుతుంది, మాకు ఎదర్ అనేది చాలా ఎక్కువగా ఫోర్ హెడ్ వచ్చేస్తుంది అక్క, హెయిర్ అనేది ఇంకా పైకి వెళ్ళిపోతుంది, బాల్ హెడ్ ఉంది, హెయిర్ అనేది అస్సలు పెరగట్లేదు, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, డాండ్రఫ్ ఉంది అనుకునే ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీ అన్ని ప్రాబ్లమ్స్కి మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది సొల్యూషన్గా వర్క్ అవుతుంది. చాలామంది ఇప్పటికీ యూజ్ చేసి మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. మీలో ఎవరికైనా సివియర్గా హెయిర్ ఫాల్ అవుతుంది, చాలా ట్రై చేసాం, ఇక అసలు వర్క్ అవ్వదేమో అన్న పరిస్థితికి వస్తే మాత్రం ఒక్కసారి మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. 100కి 100% వర్క్ అవుతుంది. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం చిన్న స్క్రబ్ అయితే చేయబోతున్నాం. దానికోసం మనకు కావాల్సింది ఎర్రగా పండిన టమాటో. ఇది చాలా చిన్న స్క్రబ్ అండి. నేను ముందు చెప్పినట్టే ఒక టమాటో పండు ఉంటే సరిపోతుంది. బాగా పండిన టమాటోని తీసుకొని ఇలా 2 భాగాల కింద కట్ చేసి ఒక భాగాన్ని పక్కన పెట్టేసి, సో కట్ చేసుకున్న ఆ భాగం పైన ఇలా మనం షుగర్ని స్ప్రెడ్ చేసేయాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అనమాట. ఇంతేనండి, స్క్రబ్ అయిపోయింది. చూసారా, స్క్రబ్ ప్రిపరేషన్ అయితే ఇదే. ఇప్పుడు మనం చేస్తున్న పర్సన్ అయితే తిన స్కిన్ అనేది ఎలా ఉంది అనేది నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఈ వీడియో పైగా బయట చేస్తున్నానండి. బయట చేసినా లోపల చేసినా రిజల్ట్స్ ఉంటే మాత్రం మనకి 100% తెలుస్తుంది. అది ఎలానో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో టమాటోని ఇలా ఫేస్ మీద మనం స్క్రబ్ చేస్తూ ఉండాలన్నమాట. చాలా స్లోగా చేయాలి. ఎందుకు అని అంటే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, బట్ నేనైతే చాలా స్లోగా చేస్తున్నానండి. స్లోగా టమాటోతో ఫేస్ మీద ఇలా 2-3 మినిట్స్ అనేది స్క్రబ్ చేస్తూ ఉంటే మన ఫేస్ మీద ఉన్న, ముఖ్యంగా నోస్ ఏరియాలో ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోతాయి. ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. నేను ఒక విషయం చెప్తానండి, ఒకళ్ళిద్దరు లైట్స్ వేసి వీడియో చేస్తున్నారు, స్కిన్ అనేది తెల్లగా కనబడుతుంది అంటున్నారు. లైట్ వేసినంత మాత్రాన స్కిన్ తెల్లగా మారదు, బ్యాక్ డ్రాప్ అనేది బ్రైట్ అవుతుంది. ఓకే, సో నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. బయట ఎందుకు చేస్తున్నానంటే, నేను మీకు జెన్యున్గా షేర్ చేస్తున్నప్పుడు లోపలైతే ఏంటి బయట అయితే ఏంటి, ఆ ఒకళ్ళు ఇద్దరికి కూడా నేను సమాధానం చెప్పాలనుకుంటున్నా. సో నేను బయట చేస్తున్నాను, ఏ లైట్ లేకుండా, మీరే రిజల్ట్ చూడండి అని చెప్పేసి. సో ఎవరైతే నాకు కామెంట్ పెట్టారో మీరు ఒకసారి ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ వస్తుంది, రిజల్ట్ కూడా వావ్ అనేది వస్తుంది. ఓకే, సో చూసారు కదా, 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసేసాం. ఫేస్ అయితే చాలా బ్రైట్గా ఉంది. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే అస్సలు లేవండి. ఇప్పుడు ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకోవాలి. తర్వాత చూపిస్తున్న ఇంగ్రీడియంట్ అయితే ఫెయిర్ అండ్ లవ్లీ. ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మీరు ఏదైనా స్కిన్ వైట్నింగ్ క్రీమ్ తీసుకోవచ్చు. ఓకే, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. సో 1 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫెయిర్ అండ్ లవ్లీ ప్లేస్లో ఫెయిర్ ఎవర్ కానీ పాండ్స్ వైట్ బ్యూటీ కానీ తీసుకోవచ్చు. ఎనీ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఏదైనా పర్వాలేదండి. తర్వాత ఇందులో టమాటో జ్యూస్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగా టమాటో అనేది పక్కన పెట్టాం కదా, సో ఆ టమాటోని యూజ్ చేశాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసి, షుగర్ అనేది కొంచెం కరిగేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. శనగపిండి ప్లేస్లో రెడ్ మసూర్ దాల్ పౌడర్ కానీ, ముల్తానీ మట్టి కానీ, శాండల్వుడ్ పౌడర్, రోజ్ పెటల్ పౌడర్, మీకు నచ్చింది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి అనేది అందరి కిచెన్లో ఈజీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ యూజ్ చేసి బాగా మిక్స్ చేశాను. సో రెడీ అయిపోయిందండి, సూపర్ సింపుల్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్ అండి.
అలాగే ఏదైనా పార్టీకి వెళ్తున్నామన్నప్పుడు మన దగ్గర ఎక్కువ టైం కూడా ఉండదు. అలాంటి టైంలో ఇలాంటి ఫేస్ ప్యాక్స్ అనేవి చాలా బాగా వర్క్ అవుతాయి. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఇన్స్టెంట్గా స్కిన్ని ఫేర్గా మార్చడానికి సూపర్గా వర్క్ అవుతుంది. దీన్ని మనం డార్క్ నెక్ అయినా అప్లై చేయొచ్చు, అండర్ ఆర్మ్స్లో అయినా అప్లై చేయొచ్చు, హ్యాండ్స్కి లెగ్స్కి అయినా ట్రై చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను ఫేస్కి నెక్కి అప్లై చేస్తున్నాను. ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్ అలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో ఉంటే బాగోదు. సో అందుకు ఖచ్చితంగా నెక్ కూడా మీరు అప్లై చేయాలి. చాలామంది ఫేస్ ఒక్కటే అప్లై చేసి వదిలేస్తారు. సో దానివల్ల ఏంటంటే నెక్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. సో రెండు కూడా మీకు ఈవెన్గా కనిపించాలంటే ఫేస్కి నెక్కి అప్లై చేసి జస్ట్ ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. 5 మినిట్స్కి ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా చాలా తొందరగా డ్రై అయిపోతుంది అనమాట. వాటర్ని తడి చేసుకుంటూ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీరైతే జస్ట్ నార్మల్గా వాష్ చేసుకున్నా సరిపోతుంది. నేను మీకు లైవ్లో చూపిద్దామని చెప్పేసి ఇలా తుడిచి చూపిస్తున్నాను. స్కిన్ మాత్రం మనం ఎక్కడ వరకు ప్యాక్ అప్లై చేసామో అక్కడి వరకు మాత్రమే తెల్లగా మారింది. ఎంత బాగా తెలిసిందంటే డిఫరెన్స్ చూసిన వాళ్ళు కూడా షాక్ అవుతారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగే మనం ఏదైనా ఫెస్టివల్కి రెడీ అవ్వాలన్నా, లేదంటే ఏదైనా పార్టీ ఉంది, స్పెషల్ అకేషన్ అన్నప్పుడైనా మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో ఎటువంటి బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా, డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లోనే స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. జస్ట్ 10 రూపీస్ ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటే సరిపోతుంది. ఎనీ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అండి, ఫెయిర్ అండ్ లవ్లీ కాదు. ఓకే, ఏ క్రీమ్ అయినా సరిపోతుంది. ఫెయిర్ ఎవర్, లైక్ పాండ్స్ వైట్ బ్యూటీ ఇలాంటి క్రీమ్స్ కూడా వర్క్ అవుతాయి అన్నమాట. సో వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను. సో చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ తెలుస్తుందంటే స్కిన్ అయితే చాలా తెల్లగా మారిందండి. బిఫోర్ అయితే ట్యాన్ ఉంది, ఇప్పుడైతే ట్యాన్ లేదనమాట. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. సన్లైట్లోనే చేశాను, ఎటువంటి లైట్ లేదు. ఓకే, బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూసి మనం అప్లై చేసిన పర్సన్ కూడా షాక్ అయిపోయింది. అలాగే చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. స్కిన్ తెల్లగా మారడానికి ఈ చిట్కా అనేది సూపర్గా వర్క్ అవుతుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి. ఇక్కడ నేను ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేశాను. మీరు ఫెయిర్ ఎవర్ కానీ, పాండ్స్ వైట్ బ్యూటీ కానీ, ఎనీ స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నార్మల్గా ఏంటంటే మనం స్కిన్ వైటనింగ్ క్రీమ్ అనేది యూజ్ చేసినప్పుడు అది ఫేస్ మీద కొంచెం సమయం ఉంటుంది, తర్వాత అయిపోతుంది. బట్ ఈ ప్యాక్ త్రూ మనం అప్లై చేస్తే మాత్రం స్కిన్ మీద చాలా గంటలు అనేది అలా ఉంటుంది. ఇన్స్టెంట్గా స్కిన్ తెల్లగా మారడానికైతే సూపర్గా వర్క్ అవుతుంది. మీకు నమ్మకం లేకపోతే ఒక హ్యాండ్కి అప్లై చేసుకొని చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. స్కిన్ మొత్తం కూడా చాలా ఫెయిర్గా మారుతుంది. ఎటువంటి మేకప్ అవసరం లేకుండా జస్ట్ ఈ చిన్న చిట్కాతో స్కిన్ని విపరీతంగా తెల్లగా మార్చుకోవచ్చు. ఓకే, తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.